గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. డామిట్ కథ అడ్డం తిరిగింది. తప్పుల తడకగా శ్వేతపత్రాలు, విపక్షం ముందు నవ్వుల పాలు. బీఆర్ఎస్ను బోన్లో నిలబెట్టబోయి కుడిలో పడ్డ కాంగ్రెస్. ప్రజల కళ్ల ముందున్న అభివృద్ధిని కనికట్టు చేసే యత్నం. సాధికారిక గణాంకాలతో చాటి చెప్పిన బీఆర్ఎస్ నేతలు. 3 రోజులకే ముగిసిన తొలి అసెంబ్లీ ముచ్చట. ఇట్లయితే మనకు కష్టమే అంటున్న కాంగ్రెస్ నేతలు. విద్యుత్ ప్లాంట్లపై న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అప్పులు తెచ్చినాం, సగం తీర్చేసినాం. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసినాం. దేశంలోనే తెలంగాణ 24 గంటల కరెంటు ఇస్తోంది. విద్యుత్ సంస్థలే అప్పుల్ని తీరుస్తాయి. అప్పులు అని భయపడితే ఇలా ఉండేది కాదు. విద్యుత్ ఒప్పందాలపై విచారణకు సిద్ధమే. అప్పు చేయకుంటే సంతోషం. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయదు అంటే సంతోషిస్తామని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని పార్టీలు మారారు, ఆ మాత్రం పరిణితి లేదా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. 50 ఏళ్ల పాలనలో 6 గంటల విద్యుత్తే చేతగానితనాన్ని కాంగ్రెసే ఒప్పుకుంది. కేసీఆర్కు పిండం పెడతామని రేవంత్ అనలేదా? నేదునూరు, శంకరపల్లి ప్రాజెక్టులు కట్టాలి. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పొన్నంల మధ్య మాటల యుద్ధం. రేవంత్ లాగా పదవుల కోసం పార్టీలు మార్చలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ టీడీపీలతో పొత్తు. సిద్దిపేట, గజ్వెల్ ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ గెలవదని సీఎం రేవంత్ రెడ్డికి అక్కసు. అసెంబ్లీలో సీఎంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చినాం, సగం తీర్చినాం. అప్పు చేయకుంటే ప్రభుత్వాన్ని నడిపితే సంతోషం. కాంగ్రెస్ పాలనలో జనరేటర్లు లేని షాపులు లేవు. విద్యుత్ సంస్థల అప్పులను అవే తీరుస్తాయి. అప్పులు అని భయపడితే పరిస్థితి ఇలా ఉండేది కాదు. కడిగిన ముత్యంలా మా నిజాయితీ నిరూపించుకుంటాం. విద్యుత్పై లఘు చర్చలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఏ విచారణకైనా సిద్ధమంటూ ఆయన స్పష్టం చేశారు. నాడు మేమిచ్చింది 6 గంటలే. శ్వేతపత్రంలో ఒప్పుకున్న కాంగ్రెస్. విద్యుత్పై న్యాయ విచారణ జరిపించండి. సర్కారుకు ప్రతిపక్షం సవాల్. 200 యూనిట్ల విద్యుత్ ఎప్పుడు? మోటార్లకు మీటర్లు పెడతారా? ఛార్జీలు పెంచుతారా? జగదీష్, హరీష్, కేటీఆర్, అక్బరుద్దీన్ ప్రశ్నలు. జవాబు ఇవ్వలేక కాంగ్రెస్ తెల్లముఖం. కేసీఆర్ పాలనలోనే పూర్తి ఉచిత విద్యుత్తు అంటూ కూనంనేని సాంబశివరావు సిపిఐ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పూర్తిస్థాయి ఉచిత విద్యుత్ ఇచ్చింది కేసీఆర్ అంటూ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సభలో స్పష్టం చేశారు. ముస్లింల గొంతు నొక్కుతారా? ఎంఐఎంను ఖతం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డివి అపరిపక్వ వ్యాఖ్యలు. చస్తాం గానీ బీజేపీతో ఎన్నటికీ కలవం. విద్యుత్తు శ్వేతపత్రంపై చర్చలో అక్బరుద్దీన్. మీరు ముస్లింలందరికీ ప్రతినిధులు కాదు, మైనార్టీలకు మేమే అధిక ప్రాధాన్యం ఇచ్చామంటూ అక్బరుద్దీన్ వ్యాఖ్యలపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గ్యారంటీగా నిరుద్యోగులు బలి. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో భారీగా ఉద్యోగుల కొరత. 2.55 లక్షల పోస్టులు ఖాళీ. నియామకాలు బంద్. హామీలకు నిధులు డైవర్ట్. ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోతున్న ఫైళ్లు. పార్లమెంటు నిరవధిక వాయిదా. షెడ్యూల్ కన్నా ఒకరోజు ముందే ముగిసిన శీతాకాల సమావేశాలు. చివరి రోజు 3 ఎంపీల సస్పెన్షన్. మొత్తం 146 మందిపై వేటు. నేర న్యాయ బిల్లులు, టెలికమ్యూనికేషన్ బిల్లు, సిఏసీ, ఈసీ నియామకాల బిల్లులకు పార్లమెంటు ఆమోద ముద్ర. ఎంపీల సస్పెన్షన్పై విపక్షాల ఆగ్రహం. విజయ్ చౌక్కు మార్చ్. తెలంగాణ టుడే. జ్యుడిషియల్ ప్రాబ్ ఇంటూ 3 పవర్ డీల్స్ సేస్ సీఎం. Says inquiry will look into Chhattisgarh PPA, Bhadradri, Yadadri power plants. Jagadish rubbishes claims on losses. Why no white paper on irrigation? రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీ న్యూస్.